హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లోనే 2 మినిట్స్లో పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను యాక్ట్ 2 అనే పాప్కార్న్ ప్యాకెట్ని తీసుకున్నాను. మీరు మీకు అవైలబుల్లో ఉండే ఏ పాప్కార్న్ ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టుకొని దానిలో నేను ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను. ఆల్రెడీ ఆ ప్యాకెట్ మిక్స్లోనే బటర్తో కలిపిన పాప్కార్న్ గింజల్ని మనకి ఇస్తారనమాట. బటర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఆల్రెడీ అందులో బటర్ ఉంటుంది. ఇలా మనం ఈ మిక్స్ని ఓపెన్ చేసుకొని కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత వేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకున్నట్లయితే బటర్ అంతా కరిగిపోతుంది. మనకి పాప్కార్న్ తినాలనిపించినప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకొని తినడం ఇదో పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఈ ప్యాకెట్స్ని ఉంచుకున్నట్లయితే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాప్కార్న్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు లిడ్ని పెట్టేసుకోండి పైన. ఒక 1 మినిట్లోనే పాప్కార్న్ అనేది సౌండ్ చేస్తూ పెద్దవి అవ్వడం మనం చూడొచ్చు. మనకి నచ్చిన మూవీ వచ్చేటప్పుడు ఇలా పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లోనే ఆ మూవీ చూస్తుంటే మనకి థియేటర్లో మూవీ చూసినంత ఫీలింగ్ వస్తుందన్నమాట. చూసారా, పాప్కార్న్ ఆల్రెడీ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. పాప్కార్న్ గింజలు అనేవి పెద్దగా అయిపోతున్నాయి. మామూలుగా చిన్నపిల్లలకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళకి ఏదైనా తినాలనిపించినప్పుడు మనం ఈ పాప్కార్న్ ప్యాకెట్స్ని 2 మినిట్స్లో రెడీ చేసేస్తే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. అలాగే పాప్కార్న్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పాప్కార్న్ అనేది చాలా బాగా నచ్చుతుంది. మ్యాక్సిమం మన పాప్కార్న్ రెడీ అయిపోయే స్టేజ్లో ఉందండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం మన పాప్కార్న్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 2 సెకండ్స్ తర్వాత లిడ్ మూతని ఓపెన్ చేసుకొని చూసినట్లయితే మన పాప్కార్న్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీద్దామా? చూసారా, మన పాప్కార్న్ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే పాప్కార్న్ రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.